టెక్నాలజీతో ప్రపంచం దూసుకుపోతున్నట్లు కనిపిస్తున్న స్వార్థం స్వలాభం మనల్ని వెనక్కి నెట్టేస్తున్నాయి. మనిషిలో మానవత్వాన్ని మట్టు పెట్టేస్తున్నాయి. మంచితనం ముసుగులో మోసాలు జరిగిపోతున్నాయి. కొందరు తీసుకునే నిర్ణయాలు ఎంతో మంది జీవితాల్లో చీకట్లు నింపుతున్నాయి. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ యువతికి జరిగిన అన్యాయమే ఇవాల్టి నేరం నిజం. ఆ అమ్మాయి ఎవరు? ఎందుకు మన ఊరొచ్చింది? అందరి మనసుల్లో ఇవే ప్రశ్నలు. అప్పటి వరకు పట్టించుకుని వాళ్ళు కూడా ఆమె గురించే మాట్లాడుతూ పంచాయతీలు పెట్టారు. ఇంతకీ ఎవరా యువతి? ఎందుకు టాక్ ఆఫ్ ది విలేజ్ అయ్యింది? ఊళ్ళో ఓ పెద్ద మనిషి జ్ఞాపకార్థం కట్టించిన బస్ షెల్టర్ ఇది. ఈ అమ్మాయికి ఇదే ఇల్లు, ఇక్కడే జీవనం. రోజు బస్ షెల్టర్ నుంచి బయలుదేరి దగ్గరలోని చెరువుకు వెళుతుంది, స్నానం చేస్తుంది. ఊరంతా తిరుగుతూ చిన్న చితక పనులు చేసుకు బతికేది. ఎవరితోనూ మాట్లాడేది కాదు. ఎవరి వ్యవహారాల్లోనూ తలదొర్చడం నచ్చదు. తన పని తాను చేసుకుపోయేది. ఒంటరిగా వెళ్లే ఆమె చూసి ఊళ్ళో జనం జాలిపడేవాళ్లు, అనాథై ఉంటుందని భావించేవాళ్లు. ఆమె పేరేంటి, తెలిసిన వాళ్ళెవరైనా ఉన్నారా అని అడుగుదామని మనసులో ఉన్నా మనకెందుకులే అని ఊరుకునేవాళ్లు. ఊళ్ళోని నాగరాజు ఎప్పటినుంచో ఆమెపై కన్నేశాడు. రోజు ఎటు వెళుతుందో తెలుసుకున్న అతను ఆమె కోసం కాపు కాశాడు. ఆమె ఊరు చివరి నిర్మానుష్య ప్రదేశానికి రాగానే అడ్డుకున్నాడు.
ఎవరా నిర్వాకం ఊరంతా తెలిసింది. అతనికి తగిన శాస్తే జరిగిందని అంతా అనుకున్నారు. అయితే ఆమె దగ్గర కత్తి ఎందుకు ఉందన్నది హాట్ టాపిక్ అయింది. ఏ ఇద్దరు కలిసినా అదే విషయం మాట్లాడేవాళ్ళు. ఇంతకీ ఆ సీక్రెట్ తెలిసిందా? ఆమె ఎవరన్నది తేలిందా? నాగరాజుపై కత్తితో దాడి చేయడాన్ని చాటుగా చూశాడు ఆ ఊరికే చెందిన రంగడు. వెంటనే వెళ్లి ఊళ్ళో అందరికీ చెప్పేశాడు. దాంతో అందరూ అదే విషయంపై మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఒంటరిగా బతుకుతున్న ఆమె జోలికి వెళ్లినందుకు తిక్క కుదిరిందిరే అనుకున్నారు. అయితే ఆమె తన దగ్గర కత్తి ఎందుకు ఉంచుకుంది, ఏమాత్రం భయం లేకుండా నాగరాజుపై ఎలా దాడి చేయగలిగింది అన్న ప్రశ్నలపై ఊళ్ళో వాళ్లకు సమాధానాలు దొరకలేదు. ఆమె దగ్గరున్న సంచిలో డబ్బుండి ఉంటుందని, అందుకే కత్తి ఉంచుకుందేమోనని అనుకున్నారు జనం. ఆ సంచిపై రంగడి కన్ను పడింది. ఎలాగైనా దాన్ని కొట్టేయాలనుకున్నాడు. ఆమె స్నానానికి వెళుతుంటే వెనకే ఫాలో అయ్యాడు. తన గురించి ఆమెకు తెలియకుండా దూరం నుంచి వెనకాల వెళ్లాడు. తన కవర్ను గట్టుపై పెట్టి స్నానం చేయడానికి చెరువులో దిగింది. గట్టుపై పెట్టిన ఆ కవర్ను తీసుకుని రంగడు పరుగందుకున్నాడు. అది గమనించిన ఆమె ఒడ్డుకొచ్చి వెనకాలే పరిగెత్తింది. రంగడు ఆమెకు దొరకకుండా పారిపోతూనే ఉన్నాడు. ఈ సీన్ చూసిన స్థానిక కళ్యాణ్ రంగణ్ణి వెంబడించాడు. రంగణ్ణి పట్టుకుని అతని దగ్గరున్న కవర్ను లాక్కున్నాడు. ఆ కవర్లో ఏముందా అని చూసిన కళ్యాణ్కు ఆశ్చర్యం కలిగింది. అందులో డబ్బుందేమో అనుకున్న అతనికి ఓ లగ్న పత్రిక కనిపించింది. అప్పటికే కత్తి ఎపిసోడ్పై మాట్లాడుకుంటున్న జనానికి ఇప్పుడు ఈ లగ్న పత్రిక విషయం మరో హాట్ టాపిక్ అయింది. అసలెవరామె, ఎక్కడి నుంచి వచ్చింది?
లగ్న పత్రికలోని అడ్రస్ వెతుక్కుంటూ పొరుగురులోని ఓ ఇంటికి వెళ్లాడు కళ్యాణ్. అయితే ఆ ఇంటికి తాళం వేసి ఉంది. ఎలాగైనా విషయం తెలుసుకోవాలనుకున్న కళ్యాణ్ అక్కడి ఓ కుర్రాన్ని ఆరా తీశాడు. గోవిందరాజులు ఎక్కడున్నారని అడిగాడు. ఆయన చనిపోయి చాలా కాలమైందన్నాడు ఆ కుర్రాడు. గోవిందరాజులు భార్య యశోదమ్మ పొలంలో ఉందని చెప్పాడు. కుర్రాడి సాయంతో యశోదమ్మను కలిసిన కళ్యాణ్కు ఆ యువతికి సంబంధించిన విషయాలు తెలిసాయి. ఊళ్ళో ఒంటరిగా తిరుగుతున్న యువతి ఎవరో తెలుసుకోవాలనుకున్న కళ్యాణ్కి కొన్ని నమ్మలేని నిజాలు తెలిసాయి. ఆమె గుండె లోతుల్లో ఎంతటి విషాదం దాగి ఉందో అర్థమైంది. ఆమె ఎందుకు కత్తి పట్టాల్సి వచ్చిందో బయటపడింది. పచ్చటి పొలం, గట్లపై లేడి పిల్లలా పరిగెడుతున్న ఆ అందమైన అమ్మాయి సంధ్య. గోవిందరాజులు ఒక్కగారొక కూతురు. సాంబశివరావు పార్వతమ్మ కొడుకైన శ్రీనివాస్ అంటే సంధ్యకు ప్రాణం. అతనికి కూడా సంధ్య అంటే చాలా ఇష్టం. రెండు వైపులా పెద్దలు వీళ్ల పెళ్లి కొప్పుకున్నారు. ఇంతలో రుద్రమనాయుడు తన అనుచరులతో గోవిందరాజుల ఇంటికొచ్చాడు. ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, మీరంతా ఓటు వేసి నన్ను గెలిపించండి అని కోరాడు. లేదు లేదు, ఇంతకు ముందే వేరే పార్టీ వాళ్లకు మాటిచ్చాం అని చెప్పాడు గోవిందరాజులు. మీరు నాకు ఊరికే సాయం చేయనక్కర్లేదు, ఊరి అభివృద్ధి కోసం కొంత డబ్బు కూడా ఇస్తాను అన్నాడు రుద్రమనాయుడు. మీరిచ్చే డబ్బు కన్నా మాటే మాకు ముఖ్యమని గోవిందరాజులు తేల్చేయడంతో సరే అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు రుద్రమనాయుడు. సంధ్య శ్రీనివాస్ కు నిశ్చితార్థం కావడంతో వాళ్ళిద్దరూ తరచూ కలుసుకునేవాళ్లు. ఇద్దరి మధ్య ప్రేమ, అనురాగం చిగురించాయి. అన్నా, మనం ఆ గ్రామానికి వెళ్లేసరికి వాళ్ళు అవతల పార్టీకి మాట ఇచ్చారన్నా. మన నియోజకవర్గంలో ప్రతి గ్రామ పరిస్థితి ఇలాగే ఉన్నది. ఇలా అయితే మనకు డిపాజిట్ దక్కడం కూడా కష్టం. అన్నా నువ్వు ఏం చేస్తావేమో అన్నా, మనం ఎట్లయినా గెలవాలన్నా. అయితే మనం గెలవడానికి రాజకీయాన్ని ఆశ్రయిద్దాం. వర్గం లేని చోట కొత్త వర్గాన్ని సృష్టిద్దాం. ఒక వర్గం అవతల పక్షం అయితే ఆటోమేటిక్గా యాంటీ వర్గం మన పక్షం అవుతుంది. వెళ్ళు వెళ్ళి ఆ ఊళ్ళోని వెంకటపతి నాయుడిని వెంటనే తీసుకుంటా.
వెళ్ళు. నమస్కారం అండి. ఎందుకు పిలిచారట? రండి నాయుడు గారు, రండి. ఎలక్షన్స్ గురించి మాట్లాడదామని మిమ్మల్ని పిలిపించాను. సరే చెప్పండి. అవతల పార్టీ వాళ్ళకు మాట ఇచ్చింది మీ బావగారైన కేశవనాయుడు గారు కానీ మీరు కాదు కదా. ఈసారి మీరు మాకు సహాయం చేయండి. ఊరికే కాదు, మీకు కావాల్సినంత డబ్బిస్తాను. మేము డబ్బు మనుషులు కాదు. కేశవనాయుడు గారు మేము బంధువులం, పైగా చిన్నటి స్నేహితులం. ఆయన మాటే నా మాట, మా ఇద్దరి మాటే ఈ ఊరందరి మాట. ఈసారికి మీకు ఏ విధమైన సహాయం చేయలేం, క్షమించండి. వెంకటపతి నాయుడు గారు, ఒక్క నిమిషం. ఆ విషయం పక్కన పెడదాం. దానికంటే ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. ఈ ఎలక్షన్లో ఏమాత్రం అల్లరి జరిగినా ఎలక్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంది. మళ్ళీ 6 ఏళ్ల పాటు ఎలక్షన్లో పాల్గొనకుండా చేసే జీవో కూడా ఉంది. మరి మీ ఊళ్ళో వాళ్ళ మద్దతు నా ఆపోజిషన్ అభ్యర్థికే ఉంది. అందువల్ల వాళ్ళు నా మీద ఏదైనా కుట్ర పన్ని నన్ను ఇరికించే అవకాశం ఉంది. అందుకోసం నా వాళ్ళని కొంతమందిని మీ ఇంట్లో ఉంచుకోండి. నా సేఫ్ సైడ్గా వాళ్ళకి ఆశ్రయం కల్పించండి. ఈ ఒక్కసారి ఈ సహాయం చేయండి ప్లీజ్. సరే, మీకోసం ఈ సహాయం చేస్తాను. వస్తాను. గోవిందరాజులపై పగబట్టిన రుద్రమనాయుడు ఆ కుటుంబానికి తీరని అన్యాయం చేశాడు. వెంకటపతి నాయుడు ఇంట్లో తిష్ట వేసిన అనుచరులు టైం చూసి శ్రీనివాసును చంపి పరారయ్యారు. దుండగులకు ఆశ్రయం ఇవ్వడం వల్లే ఇలా జరిగిందని వెంకటపతి నాయుడుపై తిరగబడ్డారు జనం. నేనేం కావాలని చేయలేదు, భవిష్యత్తులో ఊరికి మేలు జరుగుతుందని ఇలా చేశానని అతనెంత చెప్పినా ఎవ్వరూ వినిపించుకోలేదు. సంవత్సరం తర్వాత ఊరికి పంచాయతీ ఎలక్షన్స్ వచ్చాయి. ఊళ్ళో వాళ్ళంతా 2 వర్గాలుగా చీలిపోయారు. రాజకీయ అలజడి చెలరేగింది. కుటుంబాలు విడిపోయాయి. ఆ ఊళ్ళో ఏ 2 ఇళ్లు ఒక్కటిగా లేవు. ఎవరి అభిప్రాయాల వాళ్ళవి, ఎవరి రాజకీయం వారది. ఊరి వాతావరణం ఇలా ఉంటే మరోవైపు శ్రీనివాస్తో నిశ్చితార్థం జరిగిన సత్య పరిస్థితి దయనీయంగా మారింది. గుండెల మీద పడబోయే తాళి గుండెల్లో జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇలా ఎండలో కూర్చుందాం. ఒంటరిగా అన్నాళ్ళు ఎలా బాధపడతాం. పక్కుల్లో మంచి సంబంధం చూశాను. లేదు, ఏ రోజైతే శ్రీనివాస్తో నా ఎంగేజ్మెంట్ అయింది ఆ రోజే అతన్ని నా భర్తగా ఊహించుకున్నాను. ఇంకెవరు నేను భర్తగా ఊహించుకోలేదు. నా మాట వినిపిల్లి, చాలా మంచివాడు. తండ్రిగా నా బాధ్యతని నిర్వర్తించాలి కదా. వద్దు ప్లీజ్, వదిలేయండి నన్ను ప్లీజ్, వదిలే. కొన్నాళ్లకు గోవిందరాజులు కూతురుపై దిగులుతో చనిపోయాడు. ఏ ఐక్యత తాను కోరుకున్నాడో ఆ ఐక్యత ఊళ్ళో నశించిపోయింది. వీధి వీధిన కుళ్ళు రాజకీయాలు, ఒకరి మీద ఒకరు విషం చిమ్ముకోవడం,
ఇవన్నీ చూసి భరించలేక ఆ ఊరిని ఇంటిని వదిలేసి వెళ్లిపోయింది సంధ్య. పగలు, ప్రతీకారాలు, స్వార్థ రాజకీయాల వల్ల సంధ్య కుటుంబం చిన్నాభిన్నమైంది. ఆశలన్నీ ఆవిరై ఊరి కాని ఊర్లో ఆమె ఒంటరిగా బతకాల్సిన పరిస్థితి తలెత్తింది. పేదరికం, ఆకలి దప్పులు వంటివి మనిషిలో మానవత్వాన్ని చంపేశాయంటే ఓ అర్థం ఉంది. కుళ్ళు రాజకీయాలు, స్వార్థ ఆలోచనలు అందుకు ఆజ్యం పోస్తుండటం ప్రమాదకరం. స్వలాభం కోసం జనం మధ్య చిచ్చు పెడుతూ చోద్యం చూస్తున్నారు కొందరు రాజకీయ నేతలు. వాళ్లకు శనిలా దాపురించి జనం జీవితాలతో ఆడుకుంటున్నారు. వాళ్ళ వల్ల సంధ్య లాంటి ఎంతో మంది దిక్కులేని వాళ్ళు అవుతున్నారు. ఈ కంప్యూటర్ కాలంలో కుల, మత, వర్గాలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేయాలని కోరుతోంది ఈ కథ. ఇది ఇవాల్టి నేరం నిజం.